అన్నిటికంటే వాటిని నాకు ఇచ్చిన అంజలే నా పక్కనే కూర్చుంటేది. ఈ అడవిలో నన్ను ఎక్కడికి రా తీసుకెళ్తున్నావు? వెయిట్ చెయ్యమ్మా, పైకి రా చెప్తాను. రే, ఇంత దూరం తీసుకొచ్చే విషయం ఏంటిరా? అది ఇక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాణ్ణి నీకు ఇంట్రడ్యూస్ చేద్దామని. ఈ అడవిలో నీకు ఫ్రెండా? ఎవరది? టైగర్. పులా? పులి? వైల్డ్ యానిమల్ నీకెలా ఫ్రెండ్ అవుతుంది? నీకు పిల్లి ఫ్రెండ్ ఉందిగా. అవును, నీకు పిల్లి ఫ్రెండ్ అయితే నాకు పులి ఫ్రెండ్. గర్ల్స్ కి పిల్లి, బాయ్స్ కి పులి. టైగర్ ఇస్ నథింగ్ బట్ బిగ్ క్యాట్. పెద్ద పిల్లి పులి. నిజంగానే చెప్తున్నావా? రా, ఇంట్రడ్యూస్ చేస్తాను. మీకెవరైనా ఒక అమ్మాయి ఎదురై 10 మాటలకు ఒకసారి నువ్వు నిజంగానే చెప్తున్నావా అంటే తను నా అంజలే సార్. తన ఆ మాట అనకుండా అస్సలు ఉండలేదు. ఎక్కడ్రా నీ ఫ్రెండ్? నేను వెళ్ళి పిలుచుకొస్తాను. మిస్టర్ టైగర్, మిస్టర్ పులి, ఎక్కడున్నారు? నేను ప్రభాకర్ని, త్వరగా రా. నేను పిలిచేశాను, వాడే వస్తాడులే. చాలా సేపు అయింది, ఎప్పుడురా వస్తాడు? అయ్యో, నేను మర్చిపోయాను. ఏం మర్చిపోయావు? వాడు ఈ టైంలో నిద్రపోతాడని నిన్నే చెప్పాడు. నిద్రపోతే ఏంటి? లేపు చెప్పు. వాడు నిద్రలో కలలు కంటాడు. అది పెద్ద ఎడారి గురించి పెద్ద కళ. అది చాలా దూరం ఉంటుంది, చాలా సేపు పడుతుంది. కళ అయిపోగానే వాడే వస్తాడులే. అప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేస్తానే. నిజంగానే చెప్తున్నావా? మనం కిందకెళ్ళి రైల్వే బ్రిడ్జ్ మీద ఆడుకుందామా? నేను తను చేపట్టుకుని తన గురించి ఆలోచిస్తూ వెళ్తూ ఉండేవాడిని. తను నా చేపట్టుకుని నేను చెప్పిన ఆ లేని పులి గురించి తలుచుకుంటూ వస్తూ ఉండేది. ఆ లేని పులి ఎప్పుడు ఆ లేని ఎడారి గురించి కలలు కంటూ ఉండేది. అదే సార్ మా రిలేషన్షిప్. మీకేమైనా అర్థమైందా? యాదవ ప్రశ్న అంటే ఇదేరా యాదవ? అర్థమైనట్టుగా ఉంది కానీ అర్థం కాలేదు సార్. అర్థం కాలా? అవును సార్. మీకు అర్థం కాకపోతే ఏంటి సార్? ఎందుకురా అడిగావు? నాకు అర్థం అవుతోంది. ఏంటి? లైట్ పైకెత్తి చూపించి చూద్దాం. ఎప్పుడూ మన జీవితంలో సంతోషంగా గడిపే ఘడియలు మనకి తెలియకుండానే గడిచిపోతాయి. కానీ ఆ రోజు నన్ను అదృష్టం వరించింది. నా జీవితంలోని ముఖ్యమైన క్షణాన్ని నేను సంతోషంగా చూస్తూ ఉండిపోయాను. అంజలి, There was a girl who was tall and thin and fair. Her hair was the color of ginger. there was a girl who was tall and thin and fair. Her hair was the color of ginger. Tony, come. ట్రైన్ వస్తుంది. టోనీ అటు వెళ్తుందిరా. టోనీ, స్టే టోనీ. టోనీ, ఆగు టోనీ, వెళ్ళకు టోనీ. ఆగు టోనీ, టోనీ. అంజలి, ప్రభాకర్, వెళ్ళకండి, ఆగండి. అంజలి, ప్రభాకర్, నీకే చెప్పండి, వెళ్ళకండి, ఆగండి, ఆగండి. అంజలి, ప్రభాకర్, ఆగండి, ఇటండి, ఆగండి. ఈ గుహలోనే నా జీవితంలో మొదటి దుర్మరణాన్ని, మొదటి చావును చూశాను. నా టోనీ
కుక్కని పెంచుంటే మీకు తెలిసేది దాని చావు ఎంత బాధాకరంగా ఉంటుందని. అదొక పసిపాప చావు లాంటిది. నాన్న మిలిటరీలో పనిచేసే ఆయన ఎప్పుడొస్తారో ఎప్పుడు వెళ్తారో ఎవ్వరికీ తెలియదు. మా నాన్నకు తెలిసిన ఒకే ఒక ఆట నన్ను ఎత్తుకుని తిప్పడం. నాకిష్టమా కాదా నన్ను అడగకుండా నన్ను ఎత్తుకుని అలా తిప్పుతూ ఉండేవారు. ఆయన సంతోషపరచడం కోసం నాకిష్టం లేకపోయినా ఆ విషయాన్ని నేను ఎప్పుడూ ఆయనకి చెప్పలేదు. ఆంటీ, మా నాన్న కారులో బయటికి వెళ్తున్న అంజలిని పంపిస్తారా? తనకి ఒంట్లో బాలేదు బాబు, నువ్వు వెళ్ళిరా. నేను జాగ్రత్తగా చూసుకుంటానంటీ. తను నిద్రపోతోంది. జ్వరం తగ్గిన తర్వాత తీసుకెళ్లొచ్చు. మీరు వెళ్ళిరండి. సరే ఆంటీ. ఏమిటండి పిల్లాన్ని తల మీద కొడతారు? నీకేనా చెప్పేది? చెప్తున్నాగా అల్లరి చేశారు.